హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. దొడ్డాస్ కిచెన్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే రవ్వ కేసరి. రవ్వ కేసరి చాలా టేస్ట్గా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. సూజీ రవ్వ అంటారు కదండి, అది ఒక కప్పు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి, లేదు తక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకొని తీసుకోవాలి. కొన్ని బాదం పప్పు, కొన్ని కిస్మిస్లు, 4 ఇలాచి, కొన్ని జీడిపప్పు, షుగరు తీసుకోవాలండి. ఇది ఫుడ్ కలర్ అండి, ఇది కేసరి కలర్. కొంచెం తీసుకుంటున్నాను. పొయ్యి మీద కళాయి పెట్టి, కళాయి వేడైన తర్వాత రవ్వ వేసేసుకోవాలి. రవ్వను మంచిగా వేడైన తర్వాత కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నెయ్యి రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు కూడా డ్రై చేసుకోవాలండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ లోపుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము. మొదటిగా బాదం పప్పు తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ కొంచెం వేడైన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి మంచిగా కాగిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెయ్యిలో వేసి వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని, అలా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ పోసుకోవాలండి. రవ్వ మంచిగా ఉడికి జారుగా ఉండాలి కాబట్టి 2 కప్పులు తీసుకున్నాను. ఈ తీసుకున్న వాటరు ఎలా అయితే ఉప్మాకి మనం మంచిగా బాయిల్ చేసుకుంటామో అలాగే నీళ్లు తెరలే వరకు కూడా బాయిల్ అయిన తర్వాత అందులో మనం తీసుకున్న వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకోవాలి. అది ఒక్కసారిగా మొత్తంగా వేసేసుకోకూడదండి, కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. అస్సలు స్వీట్ బాగుండదు, చూడటానికి బాగుండదు, తినడానికి కూడా బాగుండదు. సన్నగా వేసుకుంటూ కలుపుకుంటూ రవ్వని వేసేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతో కప్పు షుగర్ వేసుకుంటున్నాను. నేను కొంచెం తగ్గించుకున్నానండి, మీరు కావాలంటే వేసేసుకోండి. అలాగే చక్కగా రవ్వ షుగరు బాగా కరిగిపోయి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత తీసుకున్న 4 ఇలాచీల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. బాగా దంచుకొని ఆ పొడిని కూడా మనం తయారు చేసుకుంటున్న స్వీట్లో వేసేసుకోవాలి. ఆ పొడి చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం పిండంతా కూడా అందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కళాయికి స్వీట్ అంటుకుపోకుండా మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండండి. తరువాత కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి. మ్యాక్సిమం దీన్ని అవాయిడ్ చేయండి. నేను కొంచెం తీసుకుంటున్నాను, పిల్లలు కలర్ఫుల్గా ఉంటే తింటారని. కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాన్ని కూడా స్వీట్లో వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. కలర్ మొత్తం కూడా స్వీట్ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అక్కడక్కడగా తెల్లగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. నేను కొంచెం ఉంచుకున్నానండి గార్నిషన్ చేసుకోవటం కోసం అని చెప్పి. మొత్తం అందులో వేసేసుకొని బాగా కలుపుకొని, నేను ఒక గాజు బౌల్ తీసుకుని అడుగున 1 స్పూన్ నెయ్యి రాసుకుంటున్నాను. నెయ్యి రాసుకుని తర్వాత నేను ఉంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా అడుగున పేర్చుకుంటున్నాను. తరువాత మనం రెడీ చేసుకున్న స్వీట్ని చక్కగా బౌల్లోకి వేసేసుకోవాలి. బౌల్లోకి వేసేసుకొని దాన్ని చక్కగా ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే వేడి వేడి రవ్వ హల్వా రెడీ అయిపోతుందండి. చూడటానికి తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా.